ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నా పేరిట లైవ్లో వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినపు లైవ్ కార్యక్రమంలో కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నా పేరిట కృతజ్ఞతలు మరియు ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండాలని దేవుని సన్నిధిన ఆయనను నేను మొరపెట్టుకొనిచున్నాను. ఈ సమయమున మనం ఒక పాటతో ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
స్తుతి స్తోత్రాలకు అర్హుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, మా స్తుతులపైన సింహాసనాసీనుడు అయినటువంటి పరిశుద్ధుడ, మమ్ము నేలు మహారాజా, ఈ ఉదయకాల సమయమున ప్రభువా మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాము తండ్రి. నీ కృపలో మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి కాపాడుతున్నటువంటి నీ ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈ సమయాన్ని మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఈ అల్పురాల్ని దీనురాలినైనటువంటి నన్ను ఈ సమయమున మీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకొని నీ ఆత్మతో నన్ను నింపి నీ స్వరాన్ని నాలో ఉంచి అనేకులకు ఆశీర్వాదకరముగా తండ్రి ఇటు లైవ్ను మీరు నిలుపుమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, ఎంతమంది అయితే ఈ లైవ్ని వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే ఈ లైవ్ ద్వారా నీ మాటల్ని వింటున్నారో, వారందరి హృదయాలకు తగినటువంటి ఆహారము దేవా, శరీరానుసారమైనటువంటి ఆహారము మాకు కలదు, కానీ దేవా ఆత్మకు తగినటువంటి ఆహారమును మీ నుండి మేము పొందుకోవాలి. అట్టి ఆహారమును మాకు దయచేయండి. నీ ఆత్మతో ప్రతి ఆత్మను నింపండి ప్రభువా. మా ఆత్మానుసారముగా తండ్రి నీ సన్నిధిని మేము ఆనుకొని జీవించుటకు సహాయము చేయండి. నీ సన్నిధిని లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తండ్రి దయచేసి ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ఇక్కడ నిలుచున్నది నేను కాదు ప్రభువా, నీవై ఉండి నీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లైవ్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయాన్ని మరొక లైవ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తన అమూల్యమైన కృపను బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. గత వారము నేను ఇచ్చినటువంటి లైవ్ ద్వారా అనేకులు బలపరచబడి నన్ను ఈ విధంగా ప్రోత్సహించి మరొక లైవ్ని ఇవ్వమని దేవుడు నాలో ప్రేరేపించిన దేవాతి దేవుని ప్రేరేపణకే దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయమున మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. ఈరోజు నేను తీసుకున్నటువంటి అంశము నీ రక్షణను నిర్లక్ష్యము చేయకుము. నీ రక్షణను నిర్లక్ష్యము చేయకుము. రక్షణ అంటే ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారా? లేదు కదా. చాలామందికి రక్షణ అనేసరికి తమ ప్రాణాలకు సంబంధించింది, తమ శరీరానికి సంబంధించింది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవాతి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు, నీ రక్షణను నిర్లక్ష్యము చేయకుము. రక్షణ అంటే చాలామంది అనుకుంటాము, మేము ఇప్పుడు ఏ అపాయంలో ఉన్నామని, మా ప్రాణాలకు ఇప్పుడు ఎట్టి అపాయం కలిగి ఉందని, ఎట్టి మరణాన్ని మేము పొంచి ఉన్నామని ఇప్పుడు మాకు రక్షణ అవసరము, ఇప్పుడు మాకు అవసరం లేనిది మేమెందుకు వినాలి అన్నట్టుగా ఆలోచనలో మనము ఉండి ఉంటాము. కానీ దేవాతి దేవుడు అంటున్నాడు, శరీరానికి కాదు రక్షణ, నీ ఆత్మకు రక్షణ కావాలి. నీ ఆత్మకు రక్షణ కావాలి. శరీరము ప్రతి ఒక్కరికి ఒకరోజు మరణం సంభవిస్తుందండి. ఎంత గొప్పవారైనప్పటికీ, ఎంత ధనికులైనప్పటికీ వారి వారి శరీరం యొక్క బలహీనతలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి మరణం అనేది తప్పకుండా సంభవిస్తుంది. ఈ మరణము గాంచేటువంటి ఈ శరీరము గురించి మనం ఆలోచించని అవసరం లేదు. కానీ ఈ శరీరమును మరియు ఆత్మను నరకములోనికి తీసుకువెళ్ళేటువంటి ఇట్టి లోకాన్ని, లోక ఆశలను మనము ఆలోచించవలసిందిగా నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఈ ఆత్మను మనము నరకానికి తీసుకువెళ్లకుండా రక్షణ పొందాలనేది దేవాతి దేవుని యొక్క గొప్ప ఆలోచన. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ఆత్మను రక్షించుకో. నీ ఆత్మకు రక్షణ కావాలి. ఒకవేళ నీ ఆత్మను నువ్వు రక్షించుకోలేకపోతే ఇటు రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల తప్పించుకోలేమండి. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా మనము పోరాడినా కానీ ఆత్మను రక్షించుకొనగలిగేది కేవలం దేవాతి దేవుడైన యేసుక్రీస్తు యొద్దనే. కాబట్టి ఆ దేవుడే చెప్తున్నాడు, ఈ రక్షణను నీవు నిర్లక్ష్యము చేయకు. ఒకవేళ నిర్లక్ష్యము చేసిన ఎడల నీ ప్రాణాన్ని నీవు తప్పించుకోలేవు, నీ ఆత్మని నీవు నరకం నుండి తప్పించలేవు కదండి.
ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్షణ ఎంత అవసరం. ఎలాగంటే ఒకవేళ ఎవరైనా మంటలో చిక్కుకున్నప్పుడు లేదంటే నీట మునిగిపోతున్నప్పుడు కాపాడండి కాపాడండి అని అడుగుతారు. ఒకవేళ ధనికుడు తన ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లయితే ఇంకొక ధనికుడు వచ్చి నా ప్రాణాన్ని కాపాడితేనే నేను కాపాడబడతాను, నేను నా ప్రాణాలని రక్షించుకుంటాను అని కాదు. లేదా ఒక మతస్థుడు ఒక మతము గురించి ఆలోచించేటువంటి ఒక వ్యక్తి చావు బ్రతుకులో ఉన్నట్లయితే నా మతానికి సంబంధించిన వాడు వస్తేనే నేను నా ప్రాణాన్ని రక్షించుకుంటాను, నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను ముందుకు వస్తాను, వారి సహాయం నేను తీసుకుంటానంటే అట్టి పరిస్థితులు అక్కడ ఉండవు. నువ్వు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నావంటే అక్కడ ఎవరైనా ఉండని వారిని నువ్వేమడుగుతావు? రక్షించండి. ఎందుకంటే నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలి, నీ ప్రాణాన్ని నువ్వు బ్రతికించుకోవాలని ఎంతో తాపత్రయం, ఎంతో ఆశ, ఎంతో నువ్వు దాని గురించే సతమత పడిపోతా ఉంటావు. ఈ లోకమంతా వారి ప్రాణాల కోసమే కదండి పోరాడేది. కానీ దేవుడు అంటున్నాడు, ఏనాడో ఒకరోజు మట్టిలో కలిసిపోయేటువంటి ఈ శరీరం యొక్క ప్రాణం గురించి నువ్వు ఆలోచించకు, కానీ ఆత్మను నీవు రక్షించుకో. నీ ఆత్మ నరకంలోనికి వెళ్ళకుండానట్లు దాన్ని కాపాడుకో అంటున్నాడు. అయితే దేవుడు ఈ వాక్కును మనకు దైవ గ్రంథంలో ఎందుకు పెట్టాడు? ఒకసారి ఈ వాక్య లేఖను మనం తెరుద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక లైవ్ వీక్షిస్తున్న వారందరూ దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేత పట్టుకోనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ అండి, ఎంతో గొప్ప రక్షణ. ఎందుకంటే అది నిన్ను నరకము నుండి పరలోకానికి, నిత్య జీవములోనికి నడిపించేటువంటి రక్షణ. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు. అనేకులు నిర్లక్ష్యం చేస్తున్నామండి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉచితమైన రక్షణను ఎలాంటి మనం వెల చెల్లించాల్సిన అవసరం లేదు, దానికి ఎలాంటి ఫీజు కట్టని అవసరం లేదు, మనల్ని మనం ఎలాంటి సమర్పించుకోని అవసరం లేదు, ఖర్చు చేయని అవసరం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ఉచితమైన రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందువు. రక్షణ అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి రక్షించబడాలి, ఎందులో మనం రక్షించబడాలి అనంటే నిత్య నరకం నుండి మనం తప్పించుకొని నిత్య జీవం పొందడానికి మనం రక్షించుకోవాలి, మన ఆత్మను రక్షించుకోవాలి. నరకములో మండుట దగదగదగ మరి మండేటువంటి ఆ యొక్క నరకము నుండి మనం తప్పించబడాలంటే మన ఆత్మను రక్షించుకోవాలి. అయితే దేవుడు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుందువు. అయితే ఈ ఉదయకాల సమయమున మీ ముందు 2 రకాలైనటువంటి రక్షణను నిర్లక్ష్యం చేసేటువంటి మనుషులను నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటిగా, రక్షణ పొందాక నిర్లక్ష్యం చేయవారు. ఎవరంట అండి? రక్షణను పొందక నిర్లక్ష్యం చేయవారు. రెండవదిగా, రక్షణను పొందాక నిర్లక్ష్యం చేయవారు. లేరంటారా? ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నారండి రకరకాలైన మనుషులు, పలు రకాలైనటువంటి మనుషులు, పలు రకాలైనటువంటి ఆలోచనలు, పలు రకాలైనటువంటి స్వభావాలు కలిగినటువంటి ఈ మనుషులలో ఈ రకం కలిగిన వారు లేరంటారా? అనేకులు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, రక్షణ పొందక నిర్లక్ష్యము చేయవారు, రక్షణ పొందాక నిర్లక్ష్యము చేయువారు. ఎవరు నిర్లక్ష్యం చేసినా వారు తప్పించుకోలేరు కదా. అయితే దీని గురించి మనము దైవ గ్రంథంలో ఇంకా లోతున మనం ఆలోచిస్తాం. రక్షణ పొందక నిర్లక్ష్యము చేయువారు అనేకులండి. ఈ సర్వ సమాజంలో యేసుక్రీస్తును నమ్ముకోనండి, మీ ప్రాణాలను రక్షించుకోండి, నిత్యము నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులవ్వండి, మిమ్మును మీరు రక్షించుకోండి అని
అనేక గొప్ప సేవకుల ద్వారా, అనేకుల ప్రవక్తల ద్వారా, అనేకమైనటువంటి ఆయన బిడ్డల ద్వారా సువార్త వెదజల్లుతున్నప్పటికీ దాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఈ సమాజం ఉంది. దాన్ని విననట్టుగా పెడచెవిని పెట్టేటువంటి ప్రజలు ఈ సమాజంలో కలరు. రక్షణ పొందక దానిని నిర్లక్ష్యము చేయువారు. ఇది మనకు అవసరం లేదు, ఇది ఎవరిదో, వాళ్ళకు సంబంధించింది, ఇది వారికే సంబంధించింది అన్నట్టుగా అనేకులు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది మనకు కాదు, మన కోసము కాదు, మనది మనకుంది కదా, మనది మనకు సరిపోతుంది అన్నట్టుగా ఇలాంటి ఆలోచన కలిగి ఈ రక్షణ సువార్తను, ఇది సామాన్యమైనది కాదండి, ఎంతో గొప్పది. ఎంత గొప్పదంటే నీ ప్రాణమును ఎవరైనా నువ్వు మంటల్లో చిక్కుకున్నప్పుడు నీ చేయి పట్టి బయటకు లాగితే నీకు ఎంత ఉపశమనము, నీకు ఎంత ఆ యొక్క తృప్తి నీకు ఉంటుందో, మనస్తృప్తి, వారికి ఎంత నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తావో దేవుడు అదే చెప్తున్నాడు. అంత గొప్ప రక్షణ. నరకములో జోగుతున్న వారిని చెయ్యి పట్టి లాగినట్లు నీ ప్రాణాన్ని నీవు రక్షించుకో. ఆయన ప్రాణం అంటుంది ఈ 2 రోజులు 3 రోజులు ఉండేటువంటి శరీరం యొక్క ప్రాణము కాదండి, నిత్య జీవము, నిత్యము యుగయుగాలు నరక కూపములో కూరుకుపోకుండా, నరకములో నీవు బొబ్బలు కేకలు పెట్టకుండా నీ ఆత్మను రక్షించుకొని నిత్య జీవము అంటే నిత్యము నీవు జీవించినట్లు, నీకు ఇంకా మరణము లేదు, నిత్యము జీవించినట్లు నీ ఆత్మను రక్షించుకో అని దేవుడు ఈ వాక్య లేఖనం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. కానీ ఇట్టి సువార్తను, ఇట్టి గొప్ప వార్తను మనము సమాజంలో తెలియజేస్తున్నప్పుడు విననట్టు, మనకు కాదులే అన్నట్టు, ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్లుగా అనేకులు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎలాగ ప్రవర్తిస్తారంటే, మాకు కాదులే, ఇది మాకు సంబంధించింది కాదు, మేము ఇంకా చాలా యవ్వనంలో ఉన్నాము, చాలా టైం ఉంది, మేము ఇంకా చాలా ఈ లోకాన్ని చూడాలి, లోకపు యొక్క సంతోషాన్ని, లోకపు యొక్క ఆనందాన్ని మేము అనుభవించాలి అని చెప్తా ఉంటారు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక మాట వినేదాన్ని, లైఫ్ ఐస్ క్రీమ్ లాంటిదంట, అది కరిగిపోకముందే దాన్ని అనుభవించాలంట. ఎంత వెర్రితనం కదండి. చాలా మంది యవనస్తులు ఈ యొక్క ఆలోచన ధోరణిలో వెళ్తూ, ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాం అన్నట్లుగా ఆలోచనలు లోకాశులకు, లోక సంతోషాలకు, లోక భోగాలకు వెళ్ళిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ తమ ఆత్మను రక్షించుకునేటువంటి వార్తను వారు వినటం లేదు, వార్తను వారు గ్రహించడం లేదు, వార్తను వారు అంగీకరించడం లేదు. ఆ విధంగా ఇట్టి సమాజం, ఇట్టి ప్రజలు తమ ఈ వార్తను నిర్లక్ష్యము చేస్తూ, ఇట్టి గొప్ప వార్తను, ఇట్టి గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తూ, మాకు అవసరం లేదు, ఇది మాకు సంబంధించింది కాదు, ఎప్పుడో ఒక మూలన పడి ఉన్నప్పుడు అప్పుడు చూద్దాంలే అన్నటువంటి ఆలోచనలో ఈ లోకం ముందుకు వెళ్తా ఉందండి. ఇంకో రకమైన ప్రజలను నేను చూపిస్తాను. అనేకులు, చాలా మంది యేసుక్రీస్తు చనిపోయారు, శిలువ మరణాన్ని పొందారు, ఎంతో గొప్ప వ్యక్తి, ఆయన రక్తాన్ని కార్చాడు అన్నట్లుగా అనేకులకు తెలుసండి. దేవుని రెండో రాకడ సమయంలో, హల్లెలూయా, దేవుని రెండో రాకడ సమయంలో దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన పేరు ప్రతి ఒక్కరికి తెలియజేయబడుతుంది. యేసు క్రీస్తు అను మాటకు అర్థము రక్షకుడు. ఆ రక్షణ యొక్క సువార్త ప్రతి ఒక్కరికి తెలియజేయబడుతుంది. ప్రతి ఒక్క చెవి ఆయనను గూర్చి వింటోంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత తెలియని వారు ఎవరైనా ఉన్నారంటే నేను నమ్మనండి. ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు అను నామము తెలుసు. యేసు క్రీస్తు రక్షకుడు, రక్షించడానికి వచ్చాడు, శిలువ మరణాన్ని పొందాడు అని అనేకులకు తెలుసు. కానీ
కానీ ఇందాక చెప్పాను కదండి, మనకెందుకులే, ఇది మనది కాదు అని ఆలోచించేవారు కొందరు. ఇంకొందరు అయితే అమ్మో, ఇప్పుడు నేను ఆ రక్షణను పొందుకొని వారిలాగా నేను నడిచినట్లయితే, లేదంటే ఆ క్రీస్తుని నేను అంగీకరించినట్లయితే నన్ను సమాజం ఏమనుకుంటుందో, నా కులంలో నుండి నన్ను వెలివేస్తారేమో, నా ఫ్రెండ్స్ నా దగ్గరికి రారేమో, నాతో స్నేహము చెయ్యరేమో, లేదంటే మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావేమో, మా ఉద్యోగాలు పోతాయేమో. ఈ ఆలోచన ధోరణిలో అనేకులు క్రీస్తు రక్షకుడని అంగీకరించలేకపోతున్నారు. ఆయన రక్షణను అంగీకరించలేకపోతున్నాడు. ఈ విధంగా వారి లోకాశల కోసం, లోకపు అవసరాల కోసము దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకొందువు. మన రక్షణ కోసమే ఆయన పరలోకము నుండి దిగివచ్చి, మన పాపాల నిమిత్తమే ఆయన గాయపడి రక్తాన్ని చిందించి సిలువలో 3 మొలలకు మరణించాడు. ఆయన తన ప్రాణాన్ని మన కోసం వెల చెల్లించాడు. అలాంటప్పుడు ఆయన రక్షణను మనం గ్రహించలేకపోతే, అంత గొప్ప శిలువ మరణాన్ని ఎందుచేత ఆయన ఆ శిలువ మరణాన్ని పొందాడు అని మనం గ్రహించకపోతే తప్పించుకోలేమండి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దాని నుండి తప్పించుకోలేము. ఇలాగున అనేకులు ఆయన వార్తను తెలిసి కూడా ఆ రక్షణ పొందని పరిస్థితులలో ఉంటున్నారు. యవనస్తులైతే మరి ముఖ్యంగా ఆ చర్చిలలోకి ఎవరు వెళ్తారు? ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఎవరు చేస్తారు? ప్రతిరోజు దేవుని మొక్కాలి, ఎవరు మొక్కుతారు? వారికి రాగా బ్రతకాలి, ఎవరు బ్రతుకుతారు? ఒకవేళ అందులో కనుక వెళ్తే ఎలాంటి పనులు చేయకూడదు, తాగకూడదు, తినకూడదు, ఇలాంటి వాటికి భయపడి తమ ఎంజాయ్మెంట్ తమకు దొరకదేమో అన్నట్లుగా ఆలోచన చేసి అనేకులు ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారండి. సత్యాన్ని ఎరిగి ఉన్నారు కానీ దాన్ని గ్రహించి అంగీకరించని వారు లేరు. అయితే బైబిల్ గ్రంథంలో ఇలాంటి గుణాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనినవే అని చెప్పాను. ఇక్కడ ఒకసారి మనం ఆగుదామండి. హల్లెలూయా. అయితే ఒక యవనస్తుడు, ఆయన ధనికుడండి. ఆ ధనికుడైనటువంటి యవనస్తుడు యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవమునకు మార్గము తెలుస్తుంది అని గ్రహించాడు. యేసుక్రీస్తు ద్వారా మన ప్రాణాల్ని మనం రక్షించుకుంటాము అని గ్రహించాడు. గ్రహించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బోధకుడా, నేను నిత్యము జీవము పొందడానికి ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయాలంట? ఏ మంచి కార్యాలు చేయాలి? అనేకులు కదండి మంచి పనులు చేయడానికి కంటే నేను మంచి వాడను, నేను మంచిదాన్ని అని అనిపించుకోవడానికి అనేకులు మంచి పనులు చేస్తూ ఉంటారు. తమను తాము గుర్తింపు పొందడానికి, పలానా వ్యక్తి చాలా మంచివాడు, ఇంతమందికి సహాయం చేశాడు, పలానా వ్యక్తి చాలా మంచివాడు, ఈ రీతిగా ఆయన ఇది చేశాడు అన్నట్లుగా తమను తాము గుర్తింపు పొందడానికే వారు ప్రయాసపడుతున్నారు. కానీ
నిజమైన రక్షణను గ్రహించలేకపోతున్నారు. అందుకే దేవుడు అంటాడు, మంచి కార్యాల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, మంచివాడు ఒక్కడే. ఆయనే దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు. ఎందుకు మంచివాడు? ఏ స్వార్థము లేకుండా, ఏ రీతిగా ఏది ఆశించకుండా మన ప్రాణాల కోసము తన రక్తాన్ని కార్చాడు. నేను నా చిన్నప్పుడు చదువుకున్నానండి, అపకారికి ఉపకారము చేయువాడు నెపమెల్లక చేయువాడు నేర్పరి సుమతి. నేర్పరి అంటే ఏంటండి? మంచివాడు. అపకారికి కూడా ఉపకారం చేసేవాడు. నీ శత్రువుకి కూడా ఉపకారం చేసినప్పుడే, నిన్ను ద్వేషించే వారిని కూడా నీవు ప్రేమించినప్పుడే నువ్వు మంచివాడు అవుతావు. నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తే దాంట్లో లాభం లేదు. నీకు సహాయం చేసే వారికి సహాయం చేసినప్పుడు దాంట్లో లాభం లేదు. కానీ దేవాది దేవుడైనటువంటి పరిశుద్ధుడు, పాపులమైనటువంటి మనము, ఆయనకు పాపం ఎంతో వ్యతిరేకమండి, శత్రువు. అంత పరిశుద్ధత కలిగినటువంటి ఆ దేవుడు పాపులమైనటువంటి మన కోసము పరలోకము నుండి దిగి వచ్చి తన ప్రాణాల్ని అర్పించాడు. ఆయన ఒక్కడే మంచివాడు. మంచివారికి మంచి చేసినంత మాత్రాన మంచివారము కాదు. నీకు సహాయం చేసే వారికి సహాయం చేసినంత మాత్రాన మంచివారము కాదు. నీ శత్రువును కూడా ప్రేమించాలి, నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి. అయితే ఈ విధంగా యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, దేవుడు మంచివాడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు దేవుడు. అయితే ఈ మంచితనం అనేది నువ్వు పక్కన పెట్టు. మంచితనం అనేది ఈ పక్కన పెట్టు. కానీ నీవు నిత్య జీవము పొందడానికి కొన్ని ఆచరించవలసినవి ఉన్నాయి. నీవు నిత్యము రక్షించబడాలి, నీ ప్రాణాన్ని రక్షించుకోవాలి అని అంటే నువ్వు చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచారించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. వీటన్నిటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనకి నిత్య జీవము దొరకదు. వీటన్నిటిలో ఏ ఒక్కటి మన దగ్గర లేకపోయినా, ఏ ఒక్కటి మనం పాటించలేకపోయినా మనము రక్షించబడమండి. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవద్దు అని అంటే కత్తి తీసుకుని ఒకరిని పొడిచేయడమే కాదు, నీ మాటల ద్వారా ఒకరిని గాయపరుస్తున్నావంటే, నీ చేష్టల ద్వారా ఒకరి ప్రాణము బాధపడినంతగా బాధపడుతున్నావంటే అది ఒక నరహత్యతోనే సమానమండి కదా. ఎన్నో దుర్భాషలు మాట్లాడుతూ ఉంటాం, ఎంతో మోసకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అపాయకరమైనటువంటి దినములండి. ఎవరిని నమ్మాలో తెలీదు. సొంత ఇంటి మనుషులను నమ్మడానికి కూడా ఈ రోజులో లేవు. అయితే దేవాతి దేవుడు అంటున్నాడు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, మరియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. నన్ను నేను ఎలాగైతే ప్రేమించుకుంటున్నానో నా పొరుగు వారిని కూడా నేను అలాగే ప్రేమించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఇంటి పక్కన ఉన్న వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం కంపల్సరీ వారికి తోడుగా ఉంటాం. లేదంటే మన కాలనీలో కానీ, లేదంటే మన ఊర్లలో కానీ, మన ప్రాంతంలో ఎవరికైనా ఒక అన్యాయం జరుగుతుందంటే వారికి న్యాయం జరగడానికి నిల్చుంటాం. కానీ దేవుడు ఇక్కడ పొరుగు వారిని అంటే నీ శరీరానుసారమైనటువంటి పొరుగువారే కాదు, కానీ నీ ఆత్మకు సంబంధించిన పొరుగువారు ఎవరై ఉంటారు? దేవుడు. నీ హృదయంలో నివసించాలని కోరుకుంటున్నటువంటి దేవుడే నీలో ఉన్నటువంటి ఇంకొక మనిషి. నీలో నివసించాలని ఆశపడుతున్నటువంటి నీ శరీరము దేవుని ఆలయం. ఆ ఆలయంలో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. ఆ దేవాది దేవుని ఏమంటున్నాడు? నిన్ను నువ్వు ఎలా ప్రాణాన్ని దక్కించుకోవాలని ఆశపడుతున్నావో, నిన్ను నువ్వు ఎంత అందంగా అలంకరించుకోవాలని ఆశపడుతున్నావో, నిన్ను నువ్వు ఇంకొకరికి ఎంతో మంచిగా
చేయాలని ఆశపడుతున్నావో, నీకు నువ్వు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో దేవుడు అంటున్నాడు, నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు. దేవుణ్ణి కూడా అంతే ప్రేమించు. నీకై నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు, నీ కొరకు నువ్వు ఎంత నీ సంతోషము కోసం నువ్వు ఎంతైతే ప్రయాసపడుతున్నావో, దేవుని కోసం కూడా నువ్వు అంతే ప్రయాసపడు. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. దేవుణ్ణి గనుక నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో, దేవుణ్ణి గనుక నువ్వు అంతే ప్రేమించినట్లయితే నీకు తెలియకుండానే నువ్వు సమాజం పట్ల ప్రేమను కలిగి ఉంటావు. ఎందుకంటే ఆయన లోకాన్ని ప్రేమించినటువంటి వ్యక్తి, పాపులను ప్రేమించినటువంటి వ్యక్తి, ఆ ప్రేమ నీలో ఉంటుంది కాబట్టి తప్పకుండా నువ్వు సమాజాన్ని ప్రేమించిన వాడివి అవుతావు, మనుషులను ప్రేమించే వాడివి అవుతావు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మరియు దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు. చిన్న మాట కదండి. చాలా మంది అనుకుంటా ఉంటారు, అవసరాన్ని బట్టి మాట్లాడినంత మాత్రాన అది అబద్ధం కాదు అంటారు. పాపం ఏదైనా పాపమేనండి, చిన్నదైనా పెద్దదైనా అది పాపమే. చిన్న పామైనా పెద్ద పామైనా మనకు కాటి వేస్తే మనం చనిపోతాం. చిన్న పామే కదా చనిపోమన్నట్లు లేదండి. కాబట్టి అబద్ధాన్ని చాలా మంది తక్కువ చేసి చూస్తారు. ఆ సమయానికి ఏ అబద్ధం అయితే ఆలోచనలకు వచ్చిందో టక్కుమని పలికేస్తూ ఉంటాం. ఎందుకంటే దాని గురించి మనం ఆలోచించాం, మరే నేను అబద్ధం చెప్పబోతున్నాను, అబద్ధం చెప్తున్నాను, ఇది తప్పు అనేటువంటి ఆలోచనలో మనం ఉండము. అది మనకి అలవాటుగా మారిపోయింది. దేవుడు అంటున్నాడు, అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు. నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఒక దొంగ ఉన్నాడంట అండి. ఆ దొంగకి ముఖ్యమైనటువంటి ఆయుధాలు ఏంటంటే, ముఖ్యమైనటువంటి ఆయుధాలు దొంగతనం చేయడం, ఆ దొంగతనం చేసిన దాన్ని దక్కించుకోవాలంటే అబద్ధం చెప్పడం. ఇవి రెండు ఆయనకు ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు. అయితే ఒక ఊళ్ళో ఒక దొంగ ఉన్నాడంట. ఒక దొంగ అలాగే చాలా దొంగతనాలు చేస్తూ దోచుకుంటున్నప్పుడు ఒక దేవుని సేవకుడు వచ్చి ఆయనకు ఒక వ్యక్తిలాగా ప్రత్యక్షమై, నీకు 2 వరాలు ఇస్తున్నా, నీకు ఒక వరం ఇస్తున్నాను. ఏంటంటే, నేను నిన్ను బ్రతికిస్తున్నాను, నువ్వు నీలో ఉన్నటువంటి ఈ 2 లక్షణాల్లో ఏదన్నా ఒకటి విడిచిపెట్టు. ఈ నీలో ఉన్నటువంటి ఈ దొంగతనము మరియు అబద్ధము, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి విడిచిపెట్టు అని చెప్పినప్పుడు ఆ దొంగ ఆలోచించాడండి. దొంగతనం అంటే నా వృత్తి, దాన్ని విడిచిపెడితే నేను బ్రతకలేను, కాబట్టి అబద్ధం అనేది చిన్నదే, కాబట్టి ఈ అబద్ధాన్ని వదిలిపెడతాను అన్నట్టుగా ఆలోచన చేసి, సరే దేవుడా ఈ అబద్ధాన్ని తీసేసుకో అన్నట్లుగా చెప్పాడు. సరే అని ఆ అబద్ధాన్ని వదిలేసి అలాగా జీవితం కొనసాగుతున్నప్పుడు ఒకరోజు ఒక ఊళ్ళోకి వెళ్ళి, తన నివసిస్తున్నటువంటి ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయి, ఒక 2 వ్యక్తులు అక్కడ నుంచి దూరం నుంచి వస్తున్నప్పుడు ఆ స్త్రీ యొక్క మెడలో ఒక బంగారపు చైన్ కనిపించింది. ఆ బంగారం చైన్ కనిపించినప్పుడు దాన్ని లాగేసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. అయితే ఆ స్త్రీలు తమ పెద్దవారి దగ్గరికి వెళ్ళి, ఇలాగా నా మెడలో నుంచి ఒక వ్యక్తి నా బంగారపు గొలుసును దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడు అని అన్నప్పుడు, ఊరందరికీ తెలుసు మన ఊళ్ళో ఉన్నటువంటి ఒక దొంగ ఉన్నాడు, ఫస్ట్ మన దగ్గర వెతుకుదాం, తర్వాత పక్క వారి దగ్గర వెతుకుదాం అన్నట్లుగా ఆలోచన చేసి ఆ దొంగని పిలిపించారండి. ఆ దొంగని పిలిపించినప్పుడు, ఒరే ఏంట్రా, మన ఊళ్ళోకి సాయంత్రము 2 స్త్రీలు వస్తున్నప్పుడు చూసావా నువ్వు అని అడిగినప్పుడు, చూశాను అన్నాడంట. ఎందుకంటే అబద్ధం చెప్పకూడదు కదండి, నిజమే చెప్పాలి. చూశాను అన్నాడంట. చూశాను అని చెప్పేసరికి, సరే మరి ఒక స్త్రీ యొక్క మెడలో ఒక బంగారపు గొలుసుందంట, అది చూసావా అని అడిగాడంట. చూశాను అన్నాడంట. మరి ఆ చైన్ కనుక నువ్వు తీసావేంట్రా అన్నప్పుడు ఆలోచనలో పడ్డాడు. అబద్ధం చెబుతున్నా చైన్ నాకు వస్తుంది, కానీ అబద్ధాన్ని నేను విడిచిపెట్టేశాను, దాన్ని నేను మళ్ళా తీసుకొనకూడదు, నా దగ్గర అబద్ధం లేదు ఇప్పుడు, సో నిజం చెబుతున్నా ఎప్పుడు ఈ చైన్ పోతుంది అని
నిజమే చెప్పి ఒప్పుకొని తన దొంగిగా నిలిచిపోయాడని కదా. అబద్ధం అనే దానికి ఎంతో శక్తి ఉంటుంది. మనం దాన్ని చిన్నగా పరిగణిస్తాం. దాన్ని అబద్ధమే కదా, ఒక చిన్న మాటే కదా, ఇప్పుడు ఈ అవసరతను తీర్చేదే కదా, తర్వాత చూసుకుందాం, మనకేమన్నా అవుతుందా ఇటు అబద్ధం ద్వారా, ఇప్పుడు ఈ మాటను నేను చెప్పడం ద్వారా నాకేమన్నా నష్టం జరుగుతుందా అని ఆలోచిస్తాం. కానీ దాన్ని ఒక పెద్ద అంశంగా, ఒక పెద్ద విషయంగా మనం పరిగణించాం. ఆ విధంగానే అబద్ధాన్ని మనం చాలా చిన్నగా చూస్తాం. కానీ అబద్ధం అనేది ఎంతో పాపం. అబద్ధానికి జనకుడు సైతానుడు అండి. ఈ అబద్ధాలు అనేటివి సైతానుడు పెట్టేటువంటి ఆలోచనలు. వాని మార్గంలో మనం నడిచినట్లయితే తప్పకుండా వాడు మనల్ని నాశనానికి నడిపిస్తాడు. ఆ విధంగా దేవుడు చెప్తున్నాడు, అబద్ధము చెప్పకూడదు, మరియు నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. నేను లాస్ట్ వీక్ తీసుకున్నటువంటి గొప్ప అంశము తల్లిదండ్రులు మరియు వారి పిల్లలండి. నేటి సమాజంలో తల్లిదండ్రులను సన్మానించేటువంటి పిల్లలు కరువైపోయారు. తల్లిదండ్రులను గౌరవించేటువంటి పిల్లలు కరువైపోయారు. వారికి కావలసింది, వారు అడిగింది ఇవ్వలేనప్పుడు వారు ఎంతకైనా దిగజారిపోతున్నారు. ఏది చేయడానికైనా దిగజారిపోతున్నారు. తండ్రిని గొడ్డలితో నరికినటువంటి వ్యక్తులు కలరు. తల్లిని బంగారం కోసం చంపేసినటువంటి కూతుళ్ళు కలరు. నీ తల్లి తండ్రులను సన్మానించుము అని చెప్పాడు. అయితే అందుకు ఆ యవనుడు 20వ వచనంలో చూద్దాం, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమి అని అడిగాను. ఆ యవనస్తుడు అన్నాడంట యేసుక్రీస్తుతో, యేసయ్య, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నాను. నేను అస్సలు దొంగతనం చేయలేదు, ఎవరికి అబద్ధము చెప్పలేదు, నా పొరుగు వారికి సహాయం చేస్తూనే ఉన్నాను అని ఇవన్నీ నేను చేస్తూనే వస్తున్నాను. నాకు ఇంకా కొదవేముంది? నేను నిత్య జీవానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అని అడుగుతున్నాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవన్నీ చేస్తున్నాను ప్రభువా, ఇవన్నీ చేస్తున్నాను, సమాజంలో నాకు ఎంతో మంచి పేరు, మంచివాడనేటువంటి పేరు, కానీ అది నీకు పరిపూర్ణతనివ్వదు. నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే, నిత్య జీవము నువ్వు పొందాలంటే పరిపూర్ణుడు అవ్వాలి. ఆ పరిపూర్ణత నువ్వు అవ్వాలంటే వీటన్నిటిని పాటించినట్లే నువ్వు దేనైతే ఎక్కువగా ఆశిస్తున్నావో, నువ్వు దేనైతే ఎక్కువగా పరిగణలోనికి తీసుకుంటున్నావో దాన్ని విడిచిపెట్టి నన్ను అంగీకరించు, అప్పుడు నీకు నిత్య జీవము దొరుకుతుంది. నిత్య జీవమే కాక పరలోకమందు నీ ఆస్తి అధికమవుతుంది అని కూడా దేవుడు ఆఫర్ చేశాడండి. కానీ ఆ యవనస్తుడు లోకపరంగా ఉన్నటువంటి తన పేరును, లోకపరంగా ఉన్నటువంటి తన ఆస్తిని ఆలోచించి ఆ నిమిషము రక్షణను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప నిర్లక్ష్యపు స్వభావం ఇది. లేకపోతే ఏంటి, నాకు డబ్బు ఉంది కదా నేను బ్రతికేస్తాను. ఈ రక్షణ లేకపోతే ఏంటి, నాకు చాలా మంది సేవ చేసేవారు ఉన్నారు, నా కోసం చాలా మంది వచ్చేవారు ఉన్నారు, నా కోసం చాలా మంది, నాకెంతో మంచి పేరుంది, ఒకవేళ కనుక నేను ఇవన్నీ వదిలేసుకుంటే ఆ పేరు నాకు పోతుంది అని ఆలోచన చేసి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణను వదిలేసుకున్నాడండి ఈ యవనస్తుడు. ప్రియ యవనస్తుడా, ప్రియ దేవుని జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ పరిస్థితిలో గనుక నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు మరొక అవకాశాన్ని కలుగజేస్తున్నాడు.
ఇటు పరిస్థితులకు ఆలోచించి నువ్వు ఇంకా దేవుని యొద్దకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నావంటే దేవుడు నిన్ను మరలా పిలుస్తున్నాడు. ఇదే చివరి అవకాశం కావచ్చు. నిర్లక్ష్యము చేయకు, నిత్య జీవాన్ని పొందుకో. ఘోర నరకమైనటువంటి ఆ మరణకరమైనటువంటి యుగ యుగాలు చస్తూ బ్రతికేటువంటి ఆ నరకం నుండి తప్పించబడడానికి నువ్వు ఆ నిత్య నరకం నుండి రక్షించుకోవాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే దేవుడు అనుగ్రహించు రక్షణను పొందు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే నీ చివరి పిలుపు కావచ్చు. ఒకవేళ ఈ లైవ్ను నువ్వు చూస్తున్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యమును నువ్వు విన్నట్లయితే, దేవుడు నా ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడని పరిగణించు. నా ద్వారా నిన్ను మరొకసారి తట్టుతున్నాడని లేదు. అనేక క్రైస్తవులు కూడా అండి, ఈరోజు నీకు దేవుని గురించిన సత్యము తెలుసు, దేవుని గురించిన జ్ఞానము తెలుసు, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుతావు అని కూడా తెలుసు, కానీ దేవుని అంగీకరించడానికి మనం వెనకాడుతూ ఉంటాం. ఇట్టి పరిస్థితులలో అనేక క్రైస్తవ యవనస్తులు ఉన్నారు. దేవుని రాకడ అతి సమీపంలో ఉందండి. ఈ పరిస్థితిలో గనుక ఒకవేళ ఈ రాత్రి నీవు మరణించినట్లయితే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా అన్న ఆలోచన నీలో ఉంచుకోవాలి, అన్న ఆలోచన నువ్వు చేయాలి. ఒకవేళ ఈ రాత్రి నేను మరణించినట్లయితే, ఒకవేళ ఈ మరుక్షణం నేను మరణించినట్లయితే నేను ఎక్కడికి వెళ్తాను? మరణించిన తర్వాత నాకు సంబంధం లేదు, ఇంకా నా బ్రతుకు కాదనుకుంటావేమో. ఇది కొద్ది రోజుల బ్రతుకు మాత్రమే. మనం యాత్రికులమండి. ఏదో ఒక సమయాన మనం ఒక గమ్యానికి చేరుకోవాలి. అది నరకమైన కావచ్చు, స్వర్గమైన కావచ్చు. స్వర్గం కావాలంటే ఇప్పుడే ఆ గమ్యంలో నువ్వు నడుస్తున్నటువంటి ప్రయాణంలో ఆ స్వర్గానికి సంబంధించిన మార్గాన్ని తెలుసుకోవాలి, నిత్య జీవానికి సంబంధించిన మార్గము తెలుసుకోవాలి. అది కేవలం యేసుక్రీస్తు ద్వారానే. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. నా ద్వారానే తప్ప ఏ ఒక్కరి ద్వారా కూడా నీకు రక్షణకు మార్గము తెలియదు, పొందలేవు. ఆయనే మార్గము రక్షణకు, నిత్య జీవమునకు యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. ఎందుకంటే ఆయన పాపము లేనిటువంటి రక్తాన్ని చిందించాడు. ఆ రక్తమే మనకు మార్గము. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరొకసారి మనల్ని తట్టుతున్నాడండి, మన హృదయాలను తట్టుతున్నాడు. ఒకసారి మేలుకొని, ఏ పరిస్థితిలో ఉన్నాం మనము, ఆయన గురించి వింటూ కూడా ఇట్టి గొప్ప రక్షణను గురించి తెలియచేస్తున్నప్పటికీ కూడా అనేకులు ప్రకటిస్తున్నారు. ఎందుకు ప్రకటిస్తున్నారు? మతములో మార్చుకోవడానికి కాదండి. క్రైస్తవ్యం మతము కాదు, నిన్ను నిత్య జీవానికి నడిపించేటువంటి మార్గము, నిన్ను రక్షించేటువంటి గొప్ప మార్గము. ఈ గొప్ప మార్గముని గురించి తెలుసుకొని నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకో. నీ స్నేహితులు నువ్వు చనిపోతే నీతో కూడా రారు, నీ తల్లిదండ్రులు నువ్వు చనిపోతే నీతో కూడా రారు, కానీ నీ ఆత్మ నువ్వు చనిపోతే నీవు ఎంచుకున్నటువంటి మార్గమును బట్టి నీతో కూడా వస్తుంది. నువ్వు ఒకవేళ రక్షణ పొందిన వాడవైతే, క్రీస్తును నమ్మి ఆ రక్తము నీ కొరకే కార్చబడిందని ఒకవేళ నువ్వు రక్షించబడినట్లయితే, అంగీకరించినట్లయితే నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. లేదు అని అన్నట్లయితే శరీరంతో పాటు నీ ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోతుందండి. ఇది సత్యం. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా ఇది సత్యం. ఇది జరగబోయేటువంటి ఖచ్చితమైనటువంటి సత్యం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనము ఇక్కడ ఇంకో వ్యక్తిని, ఇంకో రకమైనటువంటి మనుషులను చూద్దాం. వీళ్ళందరూ రక్షణ పొందక నిర్లక్ష్యము చేయువారు. రక్షణ అనే సునాదము విని, సువార్తను విని కూడా దాన్ని అంగీకరించలేనటువంటి వారు. అయితే ఇంకొక రకమైనటువంటి మనుషులు ఎవరంటే, రక్షణను పొందిన తర్వాత నిర్లక్ష్యము చేయువారు. యేసుక్రీస్తును అంగీకరించి తమ సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా తప్పిపోయేది వారు కలరండి మన క్రైస్తవ సమాజంలో. ఎంత దురదృష్టకరం. మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో చూసానండి, ఎంతో బాధ వేసింది నాకు. ఒక ఇద్దరు స్త్రీలు ఇంటర్వ్యూ చేస్తున్నారు.
వారు పుట్టుకతోనే క్రైస్తవులు. గొప్ప దేవుని భక్తితో కూడినటువంటి కుటుంబంలో వారు జన్మించారు. అయితే అందులో ఒక వ్యక్తి మాట్లాడుతుంది, బైబిల్ అంతటినీ మనం పరిగణించినట్లయితే బైబిల్ మనల్ని పాపులుగా చూపిస్తుంది అని చెప్పి ఆ వ్యక్తి దేవుని విసర్జించి లోకంలోనికి వెళ్ళిపోయిందండి. నిన్ను నువ్వు ఎంతగా హెచ్చించుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎంత గొప్పగా ఊహించుకుంటున్నావు. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు పుట్టుకతోనే పాపివి. నీ జన్మములోనే పాపము కలుదు. దాన్ని నువ్వు ఖచ్చితంగా అంగీకరించాలి. అంగీకరించి దాని నుండి మనం విడుదల పొందాలి. ఆ విధంగా మనం విడుదల పొందినప్పుడు మాత్రమే రక్షించబడతాం. ఈ జీవ గ్రంథంలో మనము పాపులమని చూపిస్తుంది. ఆ పాపము నుండి విడుదల పొంది రక్షణను పొందుకునే వాక్యము కూడా ఈ జీవ గ్రంథంలో కలదు. ఆమేన్, హల్లెలూయా. రక్షణ పొందాక నిర్లక్ష్యము చేయవాడు ఎంతటి దౌర్భాగ్యుడు, ఎంత అజ్ఞాని కావచ్చు. ఇంత గొప్ప రక్షణను గురించి తెలిసి కూడా ఆ రక్షణను గ్రహించక దాన్ని విసర్జించినటువంటి వాడు ఏ విధమైనటువంటి వాడంటే, నీట మునుగుతున్న వానికి లైఫ్ జాకెట్ ఇచ్చినప్పుడు దాన్ని చేత పట్టుకొని వేసుకోలేనటువంటి పరిస్థితి కలిగిన వాడే. అయ్యా కాపాడుకోరా నీ ప్రాణాన్ని అని ఎవరైనా సహాయార్థమై ఒక లైఫ్ జాకెట్ ఇచ్చినప్పుడు ఆ లైఫ్ తెలుసు, మునిగిపోవడానికి కూడా తెలుసు, కానీ దాన్ని చేత పట్టుకొని మునిగిపోయినటువంటి మూర్ఖత్వము కలిగినటువంటి స్వభావము కలిగిన వారే. రక్షణను పొందాక నిర్లక్ష్యం చేయువారు అనేకులు కలరండి క్రైస్తవ సమాజంలో. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిని నేను మీకు దైవ గ్రంథంలో చూపించాలని కోరుతున్నాను. ఆదికాండము 27వ అధ్యాయము 33, 34 వచనాలు. ఆదికాండము 27 అధ్యాయము 33 నుండి 34 వచనాలు చూసుకుందాం. 30 నుండి చూసుకుందామండి. ఇస్సాకు యాకోబును దీవించుటే అయిన తర్వాత యాకోబు పినతండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజనములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతనిని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడా వణుకుచు, అట్లయితే వేటాడిన భోజనమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని. అతడు దీవింపబడిన వాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పెను. ఈ సన్నివేశం మనము బైబిల్ గ్రంథంలోని అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు పిల్లలైనటువంటి ఏశావు యాకోబును గురించినటువంటి సన్నివేశం. అయితే ఈ సంఘటనలో ఏశావు తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏశావుతో ఒక మాట చెప్తాడు. ఏశావు, నీవు వెళ్ళి నా కోసము చక్కటి మాంసమును వేటాడి తీసుకురా, దాన్ని నేను కడుపార తిని నిన్ను నిండారుగా దీవిస్తానని చెప్తాడు. అయితే తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి ఏశావు ఇది గ్రహించలేకపోయాడు. జ్యేష్ఠత్వాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అని ఆలోచన చేస్తే ఆదికాండము 25వ అధ్యాయం 29వ వచనము, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా
ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, నీ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము నాకు దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా, ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అని యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వము అమ్మివేయగా. ఆ దినాల్లో జ్యేష్ఠత్వానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేదండి. అయితే అజ్ఞాని అయినటువంటి ఈ మూర్ఖపు స్వభావం కలిగినటువంటి ఏశావు ఏం చేశాడంటే, తన కడుపు నింపుకొన కోసము, ఆ సమయానికి అది తిని తృప్తి పొందుదాము, ఆ సమయానికి ఒకవేళ అది దొరకకపోతే చచ్చిపోతున్నానేమో అన్నట్టుగా అంతగా ఆయన తన ప్రాణాన్ని ఆలోచించుకొని కలగూర వంటకము. మా తెలంగాణ ప్రాంతంలో కలగూర అంటే అన్ని రకాలైనటువంటి కూరగాయలు కావచ్చు, లేదంటే ఒక్క రకమైనటిది కాదు. కలగూర వంటకం అంటే అందులో అన్నీ ఉంటాయి. అన్ని కలగా కలిపేసి ఒక దగ్గరగా కలిపేసి, అన్ని కూరగాయలు అనుకుందాం, అన్ని ఒక దగ్గరగా కలిపేసి దాన్ని కలగూర అంటారు. అయితే ఈ ఏశావుకు తన కంటికి ఏది ఆకర్షణీయంగా కనిపించిందంటే, ఈ కలగూర వంటకము ఎంతో తన కనులకు ఆకర్షణీయంగా కనిపించింది. అది తినకపోతే చచ్చిపోతానేమో, ముందే అలసిన ప్రాణము, ఆశ కలిగినటువంటి ప్రాణము, తన కడుపు నింపుకొని తృప్తార తిని హాయిగా జీవిస్తాము, ఆ సమయానికి ఈ పూటకి ఇది ఉంటే చాలు, నాకు ఇంకేది అవసరం లేదు అన్నట్టుగా ఆలోచన చేసి తన కలగూర వంటకము, యాకోబు అను మాటకు మోసగాడండి. మోసగాడైనటువంటి ఈ యాకోబు కలగూర వంటకము చేస్తున్నప్పుడు ఆ వంటకాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. తన కడుపు నింపుకొన గోరి ఎంతో ముఖ్యమైనటువంటి, ఎంతో ప్రాధాన్యమైనటువంటి తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు ఒక పూట కూటి కొరకు. ఏమండి, ఒక పూట తినకపోతే చనిపోతారా? ఎంత మూర్ఖపు స్వభావము కలిగినటువంటి వాడు కదా ఏశావు. అయితే ఆ ఒక్క పూట కడుపు నింపుకొన కోసము ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నటువంటి ఆ వంటకంను గురించి తన తమ్ముని దగ్గర ప్రమాణము చేసి తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియ దేవుని సహోదరుడా, దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఒకవేళ రక్షింపబడిన వాడివైతే, నువ్వు ఒకవేళ దేవుని ప్రేమను రుచి చూచిన వాడివైతే, ఈ లోకం అనేటువంటి మోసపు ఆలోచనలు, ఈ లోకంలో ఉన్నటువంటి మోసకరమైనటువంటి ఆశలు నిన్ను ఆకర్షితునిగా చేస్తున్నాయేమో, నిన్ను అనేక రకాలుగా ఆకర్షిస్తున్నాయేమో. ఒకవేళ వాటన్నిటిని నిమిత్తము నీ రక్షణను నువ్వు పోగొట్టుకున్నట్లయితే నీ అంతటి దౌర్భాగ్యుడు ఇంకెవ్వరూ ఉండరు. నీ గర్ల్ ఫ్రెండ్ కోసం నువ్వు క్రైస్తవ్యాన్ని వదిలేసుకున్నావంటే, నీ బాయ్ ఫ్రెండ్ కోసం నువ్వు ఒకవేళ దేవుని సన్నిధిని వదులుకున్నావంటే, నీ ఉద్యోగం కోసం నువ్వు క్రైస్తవుడు అని పిలిపించుకోవడానికి ఇష్టపడటం లేదంటే, నీ చుట్టుపక్కల వాళ్ళ కోసం నువ్వు క్రైస్తవుణ్ణి అనిపించుకోవడానికి నువ్వు ఇష్టపడటం లేదంటే, నీ రక్షణను నువ్వు పోగొట్టుకున్నవాడివి. ప్రియ క్రైస్తవ జనాగమా, దేవుడి మధ్యాహ్న కాలంలో మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. మోసకరమైనటువంటి ఈ లోకములో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయండి, ఎన్నో రకాలైనటువంటి ఆశలు సైతానుడు ఎరవేసినట్లుగా వేస్తున్నాడు. మోసగాడు వాడు. తర్వాత నిన్ను తీసుకొని నీకు అట్టి ఆశలు చూపించి నీ రక్షణను వాడు తీసేసుకుంటాడు. నీవు పొందుకున్నటువంటి గొప్ప రక్షణను వాడు తీసేసుకొని నిన్ను నరకానికి పంపిస్తాడు. అదే వాడి ధ్యేయం, అదే వాడి ఆలోచన, అదే వాడి గమ్యం, అదే వాడి గురి. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని, కలగూర వంటకాన్ని చూసి ఆకర్షితుడై ఒక పూట కూటి కోసము
తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అయితే ఇంకొంచెం కిందికి చూద్దాం. యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావునికి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏశావు వలె, తన జ్యేష్ఠత్వము పోగొట్టుకున్నటువంటి ఏశావు వలె నీకున్నటువంటి గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్య స్వభావముతో ఈ సమాజము కోసము, నీ శ్రేయస్సు కోసము, నీ శరీర సుఖము కోసము, ఈ 4 రోజులు బ్రతికేటువంటి ఈ అల్పకాల పాప భోగాల కోసము నువ్వు ఒకవేళ రక్షణను తృణీకరించినట్లయితే నువ్వు ఎంతటి దౌర్భాగ్యుడు. నీ అంత నష్టపోయిన వారు ఎవ్వరూ ఉండరు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. నుండి చూసుకుందాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు వలె తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఒక్క పూట కూటి కోసం అండి, ఒక్క పూట తన కడుపు నింపుకోవడం కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడైనటువంటి వ్యభిచారి అంటున్నాడు దేవుడు. అంతే కదా. ఒకరిని కలిగి ఉండి వారిని విడిచిపెట్టి ఇంకొకరితో నువ్వు సంబంధాన్ని పెట్టుకోవాలని ఆశపడుతున్నట్లయితే నువ్వు వ్యభిచారివే. దేవుడి మధ్యాహ్న కాల సమయంలో సూటిగా మాట్లాడుతున్నాడు. భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. మోసగాడైనటువంటి సాతాను నిన్ను మోసపు ఆలోచన చేత, అనేక రకాలైనటువంటి లోకపు ఆశల చేత నిన్ను లాగుకొని లోకంలోనికి నెట్టుకొని పోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. వాని మాయలో నువ్వు పడి, వాని వలలో నీవు చిక్కుకొని రక్షణను నువ్వు పోగొట్టుకున్నట్లయితే నీ అంత భ్రష్టుడు ఇంకొకరు లేరు. ఒకవేళ నీలో అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావేమో ఒకసారి జాగ్రత్తగా చూచుకో. లేనట్లయితే ఒకవేళ నీ రక్షణను నువ్వు పోగొట్టుకున్నట్లయితే ఇక్కడ 17వ వచనంలో చూద్దాం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధగా వెదికినను మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జింపబడేను. ఎంత భయంకరమైనటువంటి మాటలు. ఒకవేళ నీ రక్షణ నువ్వు పోగొట్టుకున్నట్లయితే నువ్వు ఎంత వెదికినా, ఈ భూ ప్రపంచంలో నువ్వు ఎక్కడా వెదికినా మరలా నీకు అది దొరకదు. నేను మారు మనసు పొందుతాను, నా రక్షణ నేను మరలా పొందుకుంటాను, నిత్య జీవానికి నేను మరలా వారసుడని అవుతాను అని నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎన్ని డబ్బులు వెంచేయించినా కానీ, దానికోసం నువ్వు ఎంత వెతికినా కానీ అది దొరకదు. నువ్వు కన్నీళ్లు విడిచినా, గుండెలు బాదుకున్నా నీకు అది మరలా దొరకదండి. దయచేసి దేవుని జనాంగమ, దేవుని బిడ్డలారా, ఈ గొప్ప రక్షణను దయచేసి నిర్లక్ష్యము చేయకు. ఒకవేళ నిర్లక్ష్యము చేసిన ఎడల ఒకసారి నీ యొద్దకు వచ్చినటువంటి ఇట్టి అవకాశాన్ని నువ్వు విసర్జించినట్లయితే నువ్వు ఎంతటి దౌర్భాగ్యుడు, ఎంతటి భ్రష్టత్వం కలిగినవాడు. నీవు ఒకవేళ ధనికుడు అయి ఉండొచ్చు, నీకు పట్టలేనంత ధనం ఉండొచ్చు, నీకెంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని నరకానికి వెళితే వాడికి ఏం లాభం అండి? ఏశావు వంటి బ్రతుకు మనం ఒకవేళ కలిగి ఉన్నామేమో
జాగ్రత్తగా చూచుకుందాం. విసర్జించేస్తాడంట దేవుడు. నువ్వు నాకు వద్దు, ఎందుకంటే నేను నీకు అవకాశం ఇచ్చాను. నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు నిర్లక్ష్యము చేశావు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణం ఉండగానే నువ్వు ప్రభుని నమ్ముకో. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణం ఉండగానే నీవు ప్రభుని నమ్ముకో. ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. క్రీస్తులో పుట్టాలి నువ్వు. క్రీస్తులో పుట్టడం అంటే ఇట్టి రక్షణ నువ్వు అంగీకరించడమే. ఒకసారి నీ తల్లి గర్భంలో నుండి నువ్వు పుడతావు, అది మొదటి జన్మ. ఇంకొకసారి నీ పాపమును విడిచిపెట్టి నూతన జీవితంలో నువ్వు పుడతావు, అదే రక్షణ, క్రీస్తులో పుట్టడం. క్రీస్తులో గనుక నువ్వు మరొకసారి రెండవ జననం పొందినట్లయితే నిత్య జీవానికి వారసుడవుతావు. ఒకవేళ ఏషావు వంటి భ్రష్టత్వము కలిగి ఇట్టి రక్షణను నువ్వు విసర్జించినట్లయితే నీ అంత భ్రష్టుడు ఉండడు, ఆయన నిన్ను విసర్జిస్తాడు. దేవుడు విసర్జిస్తే నిన్ను పట్టించుకునేవాడు ఎవ్వడు ఉండడు. అంటాడు కదా దేవుడు మత్తయి సువార్త 7:21లో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమును చేరలేడు, కానీ తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఆయన చిత్త ప్రకారం చేయాలి. యేసయ్యా 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 అన్నంత మాత్రాన సరిపోదండి. ఆ రక్షణకు గురించిన గ్రహింపు మనము కలిగి ఉండి అట్టి మార్గంలో మనము నడవాలి. అనేకుల క్రైస్తవ్యుల జీవితం ఇదే విధంగా ఉంటుంది. పేరుకు బాప్తిస్మం తీసుకుంటారు, కానీ క్రీస్తుకు పోలినటువంటి జీవితం అనేకులలో కనబడదు. మరలా అదే పాప జీవితం, మరలే అదే పాత జీవితం. ఇలాంటి వారి వల్ల అనేకమైనటువంటి అన్యులు దేవుని ఎరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారు నమ్ముకొని ఏం చేశారు? వారు ఆ దేవుణ్ణి నమ్ముకొని మళ్ళీ అదే బ్రతుకు, కొత్త జీవితం ఏముంది అన్నట్లు ఆలోచించి వారు దేవుని నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నువ్వు ఒకరిని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నీ ప్రవర్తన ద్వారా ఒకరు దేవుని విసర్జిస్తే నువ్వు ఎంతో గొప్ప పాపివి. గమనించాలి. ఈ సమయంలో దేవుడి మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమును చేరలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అదే విధంగా కింద చూసుకున్నట్లయితే 23 అప్పుడంట దేవుడు ఏం చేస్తాడు? నేను మిమ్మును ఎరగను, హూ ఆర్ యు? నువ్వు ఒకవేళ తండ్రి చిత్త ప్రకారం చేయని పరిస్థితిలో ఉంటే, రక్షణ పొంది కూడా దాన్ని నువ్వు అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉంటే, రక్షణ పొంది ఆ రక్షణానుసారమైనటువంటి ప్రవర్తన నువ్వు ప్రవర్తించలేదంటే దేవుడు అంటాడంట, నువ్వెవరో నాకు తెలీదు. ప్రకటన గ్రంథం 3:15 చెప్తాడు, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. ఒకవేళ నులువెచ్చగా ఉన్నట్లయితే నా నోటి నుండి నేను నిన్ను ఉమ్మివేసేదను. ఏషావు ఉమ్మివేయబడ్డాడండి. ఎవరైనా రోడ్ పైన ఊసినట్లయితే దాన్ని చూడడానికి కూడా మనం ఇష్టపడం, అసహించుకుంటాం. దానికి 6 గజాల దూరం నుండి పక్క నుంచి వెళ్ళిపోతాం. నీ ఉమ్మే నీకు అసహ్యకరంగా ఉంటే దేవుడు నిన్ను ఉమ్మి వేస్తే ఆయన మరలా నిన్ను తిరిగి చూస్తాడు అని ఎలా అనుకుంటున్నావు? ఊసిన ఉమ్ముని ఎవరు పట్టించుకోరు, దగ్గర తీయడానికి ఇష్టపడరు.
ప్రియ దేవుని యవన బిడ్డ, దేవుని జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రక్షణను నిర్లక్ష్యము చేయకు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగూ తప్పించుకుందువు? నిన్ను తప్పించడానికే ఆ పరలోకపు దేవుడు మానవ రూపము ధరించి భూమిపైకి వచ్చి నీ కోసము తను ప్రాణాన్ని పెట్టి నిన్ను తప్పించాడు. ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను తప్పించగలడు. ఆ తప్పించేవాడిని నువ్వు విసర్జించి తప్పించాలనుకున్నటువంటి ఆ ప్రాణము పెట్టినటువంటి ఆ దేవుణ్ణి నీవు నిర్లక్ష్యం చేస్తే నిన్ను ఇంకెవరు తప్పిస్తారు? నిన్ను ఇంకెవరు స్వర్గానికి తీసుకెళ్తారు? నీ ప్రాణాన్ని ఇంకెవరు కాపాడుతారు అనుకున్న ఆలోచనలో నువ్వు బ్రతుకుతున్నావు. ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, ఈ భూప్రపంచం ఒక రోజున నాశనము కాబోతుంది. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి సత్యం, ఏదో ఒక రోజు నువ్వు మరణిస్తావు. ఆ మరణించిన సమయంలో తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? మరొక పుట్టుక నువ్వు పుట్టవండి. ఈగ రూపంలో కానీ, కుక్క రూపంలో కానీ, జంతువు రూపకంలో కానీ నీకు మరో జన్మ లేదు. ఉన్నది ఒకటే జన్మ. ఈ జన్మలోనే నీకు రక్షణ పొందాలా పొందకూడదా అనేటువంటి అవకాశం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరొకసారి తన 2 హస్తాలను చాపి నేను పిలుస్తున్నాడు. ఒక్కసారి ఆయన వైపు తిరుగుదాం. ఒక్కసారి ఆయన రక్షణను ఒకసారి గ్రహిస్తాం. ఇన్ని రోజులు నిర్లక్ష్య స్వభావంతో మనకెందుకు రక్షణ పొందాను కదా, బాప్తిస్మం పొందాను కదా, డైరెక్ట్ నాకు ఇంకా పరలోక రాజ్యమే, దేవుని పక్కన సింహాసనంలో నేను కూర్చుంటాను అన్న ఆలోచనను ఒకవేళ కలిగినట్లయితే, నీ బ్రతుకు మార్చుకోలేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, మరొకసారి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, మరొక అవకాశాన్ని దయచేస్తున్నాడు. మేబీ ఇదే లాస్ట్ కావచ్చు నీ జీవితంలో. ఈ సమయంలో దేవుడు నిన్ను పిలిచేది నీ జీవితంలో ఇది ఒక అవకాశమే కావచ్చు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలీదు. అనేకులు మరణ పడకల మీద కొట్టుమిట్టులాడుతున్నారండి. వారు ఆ పరిస్థితికి వెళ్తారని వారు గ్రహించలేదు, ఏనాడు ఊహించలేదు. ఒకవేళ నీ జీవితం పట్ల నువ్వు విరక్తి చెంది నీ ప్రాణాన్ని తీసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నట్లయితే, ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమించి మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. నిన్ను రక్షిస్తానని చెప్తున్నాడు. నీ ప్రాణాన్ని రక్షిస్తానని చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ మరణ పడకలో ఉన్నట్లయితే, అలనాడు శిల్వ మరణంలో ఉన్నటువంటి కుడి ప్రక్కన దొంగను దేవుడు అప్పుడే రక్షించి తనతో పాటు పరదేశికి తీసుకెళ్లాడండి. ఒకవేళ నువ్వు మరణ పడకలో ఉన్నట్లయితే, ఇంతవరకు ఈ రక్షణను గురించి నువ్వు వినని పరిస్థితిలో ఉన్నట్లయితే, ఇన్ని రోజులు ఈ రక్షణను వార్త విని నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే, దేవుడు మరొకసారి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయనను అంగీకరించు. ఆయన రక్షణను నువ్వు అంగీకరించినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను తనతో పాటు నిత్య జీవానికి తీసుకెళ్తాడండి. ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ పరిస్థితిలోనైనా ఉండొచ్చు. దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక అవకాశాన్ని దేవుడు దయచేస్తున్నాడు. నీ హృదయముతో ఆయన తట్టుతున్నాడు. ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఆయన రక్షణను కాదని నువ్వు తృణీకరించి వెళ్తున్నప్పుడు ఆయన గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడండి. ఎందుకంటే సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వలోకము ఆయన దగ్గర ఉండాలి, ఆయనతో పాటు నిత్య జీవంలో సంతోషించాలని ఆశ కలిగినటువంటి దేవుడండి. ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నప్పుడు ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే, పోయిందిలే ఇంకా 99 ఉన్నాయని సరి చేసుకోడండి. తన మనసును తాను సర్ది చెప్పుకోడు. ఆ ఒక్క గొర్రె కోసము ప్రయాసపడతాడు, వెతుకుతాడు, కొండ గుహలలో వెతుకుతాడు,
ఎండనక ప్రయాణం చేస్తాడు, దాన్ని మరలా తెచ్చుకుంటాడు. దేవుడి మధ్యాహ్న కాల సమయమున ఒకవేళ నువ్వు తప్పిపోయినట్లయితే, ఏనాడో నిర్లక్ష్య స్వభావంతో దేవుని నువ్వు మరిచినట్లయితే, ఇటు రక్షణను గురించిన వార్త నువ్వు మరిచిన వాడివైతే, దేవుడు మరొక అవకాశాన్ని దయచేస్తున్నాడు. నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు ఆయన. ఒకసారి అంగీకరిద్దాం. దేవుని మరొకసారి అంగీకరించి, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి, రక్షణకు తగినటువంటి బ్రతుకును బ్రతికి నిత్య జీవానికి వారసులవుదాం. ఒక చిన్న సన్నివేశాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. చాలామందికి తెలిసినటువంటి సన్నివేశం. 1912లో ఏప్రిల్ 10న టైటానిక్ షిప్ అనేటువంటి ఒక గొప్ప పడవ తన ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి బయలుదేరింది. అందులోని జనాలు 2224 మంది. వారు ఎంతో గొప్పవారు. ఆ టైటానిక్ షిప్ ఒక టికెట్ అప్పట్లోనే ఎన్నో వేలతో కూడినటువంటి టికెట్. అంత వేలతో కూడినటువంటి టికెట్ కొనుక్కోవాలంటే ధనికులతోనే సాధ్యం. అయితే అంత గొప్ప భూస్వాములు, ధనికులు, రాజులైనటువంటి వారు ఆ పడవలోకి వెళ్ళి ఎంతో సంతోషిస్తున్నారు. ఎంతో తమకు తాను ఎంతో గర్విస్తున్నారు. మేము ఎంత గ్రేట్ కదా, ఇంత గొప్ప పడవలో మేము ప్రయాణం చేస్తున్నాము, ఇంకా మాకు మించింది ఇంకేది లేదు, ఇదే మా ప్రపంచం, ఈ ప్రపంచంలోకెల్లా మేము ఎంతో ధన్యులం అన్నట్లుగా వారి ప్రాణాలకు వారు తృప్తి పొందుతున్నారు. కానీ ఏప్రిల్ 15వ తారీఖు రాత్రిపూట మధ్యకాల రాత్రి నాడు ఆ పడవ మునిగిపోవడం స్టార్ట్ అయిందండి. ఎందుకు మునిగిపోయిందంటే ఒక చిన్న నిర్లక్ష్యం ద్వారా ఎడ్వర్డ్ స్మిత్ అనేటువంటి ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి ఆ యొక్క షిప్ డ్రైవర్ చేసినటువంటి ఒక చిన్న నిర్లక్ష్యం ద్వారా అనేకులు మరణించారండి. అందులో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఎంతో వేగంతో ప్రయాణిస్తుంది. ఇంకా నాకు మించిన వాడెవడు, ఎంత పెద్దది వచ్చినప్పటికీ నేను దీన్ని తప్పిస్తాను, ఇంత గొప్ప పడవ నడిపించడానికి అవకాశం నాకు దొరికింది అన్నట్లుగా ఆలోచన చేసి ఎంతో వేగంతో ప్రయాణిస్తున్నాడు. అయితే తమ ముందు ఒక గొప్ప మంచు పర్వతం ఉంది. ఒకవేళ అదే వేగంతో వెళ్తే గనక దాన్ని ఢీకొని ఆ పడవ మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ డ్రైవర్కి తెలియజేశారు, మన ముందు ఒక గొప్ప పర్వతం ఉంది, మంచు కొండ ఉంది, దానికి ఢీకొంటే గనక మన పడవకి ప్రమాదం అని చెప్పినప్పుడు ఆ ఎడ్వర్డ్ స్మిత్ అనేటువంటి వ్యక్తి దాన్ని వినిపించుకోలేదండి. నాకే చెప్తున్నావా, ఇంత గొప్ప అనుభవజ్ఞుని అనుకొని ఏం చేశాడంటే అదే వేగంతో వెళ్ళాడండి. ఆ మంచు కొండను ఆ పడవ ఢీకొనడంతో అడుగు భాగమున అది ఢీకొని మెల్లమెల్లగా దాంట్లోకి నీళ్లు చేరడం మొదలైంది. మెల్లమెల్లగా నీళ్లు చేరడం మొదలైన తర్వాత కొన్ని గంటల్లోనే ఆ పడవ మునిగిపోయింది. ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు, ఎంతో ధనికులు, ఆటపాటలతో పిల్లలతో ఎంతో తినుచు త్రాగుచు సంతోషించుచు ఆ రాత్రి వారి మరణం సంభవిస్తుందని ఎరగలేనటువంటి పరిస్థితులలో వారు ఎంతో తమ జీవితాలను స్వర్గంలో గడుపుతున్నట్లుగా ఆలోచించారు. కానీ ఆ రాత్రి వారు మరణం చూశారు. ఎంతో మంది చనిపోయారండి. మెల్లమెల్లగా మునిగిపోతుంది. కేకలు పెడుతున్నారు, మమ్మల్ని కాపాడండి, రక్షించండి, రక్షించండి. ముందే హెచ్చరించారు, కానీ దాన్ని ఆ వ్యక్తి నిర్లక్ష్యం చేశాడు. దేవుడు కూడా ముందే హెచ్చరిస్తున్నాడండి, నేను రాబోతున్నాను, నన్ను ఎవరైతే రక్షకునిగా అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే రక్షణను పొందుతారో అని నమ్ముతారో, నా యందుండి నా రక్షణను గూర్చిన సునాదము విని
రక్షణానుసారమైనటువంటి మార్గంలో ఎవరైతే నడుస్తారో వారిని నేను తీసుకెళ్తాను. విడవబడిన వారి ఎంతో శ్రమ, ఆ తర్వాత నువ్వు ఎంత వెతికినా అట్టి రక్షణ నీకు దొరకదు. వారు నిత్య నరకానికి పాత్రలు కావలసిందే. ప్రియ దేవుని బిడ్డ, లైవ్ వీక్షిస్తున్న వారందరితో దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. చాలా సన్నివేశాలు చూసామండి. నిర్లక్ష్యము ద్వారా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రోడ్ యాక్సిడెంట్లో, ఒక చిన్నపాటి కొనుక్కు ద్వారా, డ్రంక్ అండ్ డ్రైవ్స్ ద్వారా. ఇదంతా నిర్లక్ష్యముతో కూడినటువంటి ప్రమాదాలే. నిర్లక్ష్యానికి మూల్యం ప్రాణం. ఎక్కడైనా చూసినా నీ నిర్లక్ష్యానికి మూల్యం నీ ప్రాణమే. గొప్ప గొప్ప ప్రమాదాలు ఈరోజు ప్రపంచ దేశాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ ఒక్క నిర్లక్ష్యం ద్వారానే. చైనాలో జరిగినటువంటి ఒక నిర్లక్ష్యం ద్వారానే హెచ్చరించాడు ఒక డాక్టర్. ఇది చిన్న వ్యాధి కాదు, అనేకులకు సోకుతుంది, అనేకుల ప్రాణాలను తీస్తుందని హెచ్చరించినప్పుడు దాన్ని పెడచెవిన పెట్టారు. దాన్ని పట్టించుకోలేదు. ప్రపంచాన్ని వణికిస్తోంది. 3 నెలల పాటు ఇంట్లోనే బందీలుగా చేసింది. నిర్లక్ష్యం. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందువు? నిర్లక్ష్యం చెయ్యకు. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. తన 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. నీ హృదయం ఎదుట ఆయన వేచి ఉంటున్నాడు. ఒకసారి ఆయనను మనం గుర్తెరుగుదాం. ఆయన రక్షణను గురించి మనం మరొకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరు 2 కళ్ళు మూసుకొని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసయ్యా, ఒకవేళ ఈ రాత్రి నేను మరణించినట్లయితే నేను ఎక్కడికి వెళ్తాను? నా ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన నీకు దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు. నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు నీకు దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు. బయటకు నువ్వు ఎంతో మంచిగా కనపడుతున్నావేమో, కానీ నీ హృదయంలో ఎంతో పాపము, ఎంతో దుష్టత్వము, ఎంతో అక్రమముతో కూడినటువంటి ఆలోచనలు, అది దేవునికి తెలుసు. నువ్వు మనుషులను మోసము చేయొచ్చు, కానీ దేవుని మోసము చేయలేవు. మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసయ్యా, నీకు అవిధేయకరమైనటువంటి స్వభావము నాలో ఏమైనా ఉన్నట్లయితే, నీ రక్షణను నేను తృణీకరించేటువంటి పరిస్థితిలో నేను ఉన్నట్లయితే దయతో నన్ను క్షమించుమయ్యా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దామండి. మన 2 కళ్ళను మూసుకొని మన మనసులను ఆయన వైపు ఆనించి, మన దృష్టిని ఆయన వైపు త్రిప్పి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడి సమయమున నిన్ను పిలుస్తున్నాడు. దేవుడి సమయమున నిన్ను పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరము ప్రార్థిస్తాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నేనలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేరెను. నా అంతమెటుల ఉన్నదో భయము పుట్టుచున్నది. యేసుని చేతికి నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము.
ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయుము. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నూతనముగా నన్ను చిగురు వేయుము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వేడు గడియ నాకు చూపుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. అవునిసయ్యా, పరలోకమందున తండ్రి, నా కొరకే మరణించిన నా రక్షక, నా రక్షణ నిమిత్తమై నీ ప్రాణాన్ని ఇచ్చిన గొప్ప దేవా, నన్ను కాపాడుటకే ఈ భూమిపైకి అవతరించినటువంటి మహారక్షక, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల యొద్దకు వస్తున్నానయ్యా. నా బ్రతుకు దినములు నాకు తెలియచేయము ప్రభువా. నిన్ను మొరపెట్టుకుంటున్నాను తండ్రి. నా హృదయాన్ని పరీక్షించుకున్న సమయాన్ని నాకు అనుగ్రహించావు. మరొక అవకాశాన్ని నాకు దయచేయము. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా. విశేషముగా రూపించుము అయ్యా. యేసయ్యా, నీ గొప్ప రక్షణను మరొకసారి నాకు అవకాశము దయచేసినందును బట్టి నీకు వందనాలు. ఏశావు వంటి భ్రష్ట జీవితము మేము కలిగి ఉన్నామేమో, ధనికుడైనటువంటి ఆ యవనస్తుని వల్ల నిన్ను తృణీకరిస్తున్నామేమో. దయతో మమ్మల్ని జ్ఞాపకము చేసుకో అయ్యా. మరొక అవకాశాన్ని మాకు దయచేసావు ప్రభువా. ఇటు అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్న తండ్రి, సమయమును మాకు అనుగ్రహించావు. మమ్మల్ని మేము నీకు అప్పగించుకొనిచున్నాము. ఈ సమయమున మా జీవితాలను మార్చుము. నీ రక్షణలోనికి మమ్మల్ని నడిపించుము. నిత్య నరకము నుండి మమ్మల్ని తప్పించి నిత్య జీవములోనికి నడిపించుము. మా ప్రాణమును మా ఆత్మను దేవా రక్షించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. పరలోకమందున్న యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా, మా అందరితో మీరు మాట్లాడిన విధానమునకై నీకు వందనాలు. నాతో ఈ లైవ్ను వీక్షిస్తున్నటువంటి అనేకులతో మీరు తండ్రి మాట్లాడిన విధానమునకై నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని మేము నీకు అప్పగించుకొనిచున్నాం. ఈ అంత్య దినాల్లో మా జీవితాలను మార్చుకునే అవకాశాన్ని దయచేసినందును బట్టి నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని భద్రపరచుము. నీ ఆత్మతో మమ్మల్ని నింపుము. నీ రక్షణ మార్గంలో మమ్మల్ని నడిపించుమయ్యా. నిత్య జీవానికి వారసులగుడి కృపను అనుగ్రహించుము. పరిశుద్ధుడవైన యేసయ్యా, ఈ లైవ్ను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మను నీ ఆత్మకు అప్పగిస్తున్నానయ్యా. నీ కృపలో ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకము చేసుకొని మరొక అవకాశం ద్వారా వారి ప్రాణాలను రక్షించుకునే కృపాభాగ్యంను దయచేశావు. ఈ సమయాన్ని నన్ను నేను నీకు అప్పగించుకొనిచున్నాను తండ్రి. నా ద్వారా అనేకులతో మాట్లాడిన దేవా, నా జ్ఞానము నా యొక్క తండ్రి తలంతి కాదు, కానీ నీవై ఉండి అనేకుల ద్వారా మాట్లాడినందును బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దీనురాలైనటువంటి నన్ను ఈ మాటలు చెప్ప కృపను అనుగ్రహించావు. నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయం ఇట్టి మాటలను నీ సన్నిధికి అర్పిస్తూ వినిన వారి హృదయంలో ఫలింపజేయలాగున నీరు కట్టి పోషించమని ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరికి ప్రైజ్ వాడండి. దేవుడు అనుగ్రహించినటువంటి ఇట్టి మాటల ద్వారా బలపరచబడ్డారని నమ్ముతున్నాను. ఒకవేళ దేవుని ఈ మాటలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ లైక్, నాకు లైక్ చేయని అవసరం లేదు, కానీ మీరు లైక్ చేసేటువంటి సమయంలో షేర్ చేసి ఇటు సత్య సువార్తను అనేకులకు ఉపయోగకరంగా నిలిచి ఉండుటకై దేవుని సేవలో పాలుభాగస్తులుగా ఉండాలని మనవి చేస్తూ ఈ యొక్క చిన్న సమావేశాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.